మండలం అయోధ్య నగర్ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని 20 లక్షలతో నిర్మించగా నేడు నూతన భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల నాయకులు, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారాలు. ये भूताः प्रतिनिधिवारत्तं परिवच्यतस्येषाः देव्यवरं पुष्टिंगामहारामे वैपोस्तिं पुष्टिसुतदातो यजमानं रक्षन्तु ग्रामकं रक्षन्तु सकलकं रक्षन्तु सर्वकं रक्षन्तु कूष्माण्डबलं ददामि ॐ तच्छं रावणीमहे गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु वेषजं शम्नो अस्तु भृतेः शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः। ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवं ध्रुवम् ओम ध्रुवं देराजा ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवं ध्रुवम् ओम ध्रुवं तेराजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवं ध्रुवम् ओम ध्रुवं तेराजा वरुणो ध्रुवं देवो అయోధ్య నగర్ గ్రామ పంచాయతీ భవనము ప్రారంభోత్సవ సందర్భంగా ఈ గ్రామ ప్రజలకి మొదలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజల పరిపాలన కొరకు ఏదైతే భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఇందులో సెక్రటరీ గారు, సర్పంచ్, పాలకవర్గ సభ్యులందరూ కూడా సిబ్బంది అందుబాటులో వారికి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ సమస్యలైనా కూడా వారు వచ్చి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండబడే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్, సెక్రటరీకి ఆ యొక్క సమస్యలు నివేదిస్తే పరిష్కరించి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలన్నీ కూడా అందే కొరకు ఈ యొక్క వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మిగిలినవి కూడా ఏదైతే గ్రామ పంచాయతీ జనాభా ప్రాతిపదికలో కొంచెం రూములు చిన్నగా ఉన్నాయి, వచ్చే ఏదైతే పెద్ద సైజ్ గ్రామాలకి కొంచెం పెద్దగా ఉండాలని చెప్పి ఇంజనీరింగ్ అధికారులకు కూడా సూచన జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని గ్రామాల్లో ఇప్పటి వరకు నూతనంగా ప్రారంభించుకునే మినాయిస్తే మిగిలినవి కూడా చాలా వరకు భవనాలు లేవు. కాబట్టి అవి కూడా ఒక సంవత్సరం లోపు ఎన్నికల లోపే అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క వసతులు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఖానాపూర్ మండల ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం. వరదరాజు, మాది అయోధ్యనగర్ గ్రామం. మాకు ఇంత ముందు గ్రామ పంచాయతీ లేకుండా ఉండే, తాత్కాలికంగా స్కూల్లో వినియోగించుకున్నాం. ఈ సందర్భంగా మాకు గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. మాకు నూతనంగా భవనం ఏర్పడ్డాక భవనం నిర్మాణం అయిపోయింది. ఈ రోజు గ్రామ పంచాయతీ ఓపెనింగ్ అయింది. ఈ రోజు మాధురెడ్డి సార్ కూడా వచ్చిండు. ఈ కాంచాన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ వాళ్ళు గ్రామ పంచాయతీ సంబంధించిన సిబ్బంది ఎవరైనా ఇక్కడనే నిత్యం ఉంటారు. వారు వేళవేళలా ప్రతిదీ యొక్క గ్రామ సభ్యులకు ఎవరికైనా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. వారి యొక్క సమస్యలు వచ్చి ఇక్కడ ఏదైనా చెప్పుకోవచ్చు.
వాళ్ళు చెప్పుకున్న క్రమంలో ప్రతిదీ వాళ్ళకు సహకరించి వాళ్ళే ఇక్కడ మా గ్రామ పంచాయతీ నుంచి అని వాళ్ళకి ఏది వెసులుబాటు అవుతుందో వెసులుబాటు అయిన పని మా గ్రామ పంచాయతీ నుండి మా గ్రామ కార్యదర్శి కానీ మా విలేజ్ వాళ్ళు ఎవరైనా ముందు ఉన్న పెద్దలు కానీ చాలా ఆనందంగా ఉంది. మాకు నూతనంగా భవనం వచ్చడం వల్ల మా గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడు మాకు అశోక్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు మాకు కొంచెం మాకు వచ్చిందని ఒక వెసులుబాటులో మాకు సంతోషంగా ఉంది. నూతనంగా ఏర్పడడం చాలా సంతోషం మాకు ఈరోజు. చాలా మాకున్నప్పుడు పనులు వేగవంతం అవ్వడానికి ఇంతకుముందు మాకు అక్కడ అశోక్ నగర్లో ఉన్నప్పుడు మాకు పనులు సరిగా రాలేదు. మాకు మా గ్రామ పంచాయతీ మాకు నూతనంగా ఏర్పడే కాంచని మా గ్రామం మాకు పంచాయతీ ఏర్పడే కాంచని సీసీ రోడ్లు మరమ్మతులు వస్తున్నాయి. నూతనంగా భవనం కూడా ఏర్పడ్డది. ఇంకా ముందు కార్యక్రమాలు మాకు నూతనంగా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటాయని ఆశిస్తున్నాం.